ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు, సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు ఇలా అందిస్తున్నారు. అధికంగా అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అధిక వర్షాలు కురుస్తాయని అనేటువంటి సమాచారం వాతావరణ శాఖ నుంచి ఉన్న నేపథ్యం లోపల ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్ ఈ 4 జిల్లాల లోపల రెడ్ అలర్ట్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనకు ఈ 2 రోజుల కాంచం దాదాపు 70 mm వర్షపాతం పడ్డది మనకు. అంటే ఈ 2-3 డేస్ లోపల బాగా పడింది వర్షం. కానీ ఓవరాల్గా మాత్రం ఇంకా రెయిన్ఫాల్ డెఫిసిట్లోనే ఉన్నాం మనం. ఈ 10 జిల్లాల లోపల కూడా పంటల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే వరి సాగు దాదాపు ఒక 70-80% మేరకు సాగు నాట్లు పెట్టినరు. ఇంకా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ఈ ప్రాంతాల లోపల ఇంకా చాలా విస్తీర్ణం వరి సాగు కావాల్సి ఉంది. ఇంకా మిగతా ప్రాంతాల లోపల కూడా 100% ఏం కాలేదు, ఇంకా కొంచెం నాట్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో కాబట్టి ఈ సందర్భంగా రైతులకు తెలియజేసేది ఏంటంటే మనకు ఆగస్టు 31 లోపల నాట్లు అయిపోవాలి. అంటే ఇప్పుడు నారు పోసుకునే అవకాశం లేదు. ఇప్పుడు నాటు పెట్టుకోవాలి, నీళ్ళు ఇవాళ రేపట్లో నీళ్ళు వస్తే కనుక వరి సాగు చేసుకోవాలనుకుంటే మనకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే వెదజల్లే పద్ధతి. అంటే దుక్కి చేసుకొని దాంట్లోపల మొలకెత్తినటువంటి విత్తనాలను చల్లడం, అదొకటే పద్ధతి మనకు ఉంది. అది కూడా మనకు తొందర చేసుకోవాలి, ఎందుకంటే 31 ఆగస్టు లోపల అయిపోవాలి మనకు. సో ఎక్కడ నారులు ముదిరిపోయి ఉంటే కనుక దానికి మాత్రం తప్పనిసరి ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు, అంటే కొంచెం ఒక్కొక్క కుదురుకు 4-5 మొక్కలు ఉండేటట్టు చూసుకోవడం, దగ్గరగా కుదుర్లు ఉండేటట్టు చూసుకోవడం. అంతకంటే ముఖ్యంగా కూడా సిఫారసు చేసినటువంటి నత్రజని అంటే యూరియా ఎరువులను 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా వేసి తొలి దశలోనే ఎక్కువ మొత్తం లోపల వేయడం. చాలా ప్రాంతాల లోపల నాట్లు పెట్టింది కాబట్టి ఒక 20 రోజుల లోపు వయసున్న వరి నార లోపల ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున కార్బోఫిరాన్ గుళికలు వేసుకున్నట్లయితే మొగిపురుగు ఆశించకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పల్సరి నీళ్ళు పెట్టుకొని గుళికలు వేసుకోవాలి. కలుపును మాత్రం వెంటనే కలుపు మందులతోటి సస్యరక్షణ చర్యలు చేపట్టి తొందర కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకసారి కలుపు కొంచెం పెరిగిన తర్వాత కూలీలు దొరకకపోయినప్పుడు కలుపు మందులతో కంట్రోల్ చేద్దంటే కష్టమవుతుంది. 15 to 20 days దాటిందంటే కలుపును మనం కలుపు మందుతో కంట్రోల్ చేయలేం మనం. ఒకవైపు మనుషులు దొరకరు. సో కాబట్టి తొలి దశలోనే కలుపు మందులతో నివారించుకున్నట్లయితే మనకు ఆ ఇబ్బంది ఉండదు. అది కూడా రైతులు పాటించాలి. ముఖ్యంగా పత్తి లోపల ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వర్షం బాగా పడతలేదు కాబట్టి యూరియానికి ఇట్లా ఫర్టిలైజర్స్ వేయకపోవడం చేత, అంటే భూమిలో పదును లేనప్పుడు ఎరువులు వేయడం కుదరదు వాళ్ళకి. అందుకని పంట ఎదుగుదల చాలా తక్కువగా ఉన్నది. అయితే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు రైతులు ఎరువులు వేస్తారు. ఒకవేళ దొరికినట్లయితే యూరియా గిట్ల వెంటనే వేసుకోవాలి, లేకపోతే పైన పిచికారి చేస్తారు మందులు. అంటే 319 కానీ లేదా 1945 కానీ ఇట్లాంటి నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు, లేదా ఈవెన్ యూరియా అయినా సరే 1 లీటర్కి 20 grams చొప్పున కలుపుకొని పైన పిచికారి చేసుకున్నట్లయితే పంట ఎదుగుదల మంచిగా ఉంటుంది. వర్షం పడ్డ కాడ మాత్రం వెంటనే కలుపు నివారణ చర్యలు చేపట్టి పైపాటుగా ఈ నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు పిచికారి చేసుకుంటే మంచిది. ఇంకా కూడా యూరియా ఎక్కడన్నా గట్ల రైతులకి ఇబ్బంది ఉండి దొరకకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు నానో యూరియా ఇట్లాంటివి కూడా పిచికారీ చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్నట్లయితే కొంత యూరియాను దొరికేంత వరకు పంటను మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు వాతావరణం కొంచెం క్లౌడీగా ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి మచ్చలు ఇట్లాంటి ఆకు మచ్చలు ఇట్లా రావచ్చు. సో దాంట్లో కేవలం శిలీంద్రనాశనులు అంటే M45 కానీ కార్బండిజం కానీ M45+ కార్బండిజం కలిసి ఉండే మందులు కానీ హెక్సాకోనజోల్, ప్రొపికోనజోల్ ఇట్లాంటి మందులు ఏదైనా ఒకటి పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి బ్యాక్టీరియా సైడ్ అంటే మామూలుగా స్టెప్టోసైక్లిన్ ఇట్లాంటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చల్లటి వాతావరణం లోపల తెగుళ్ళు రాకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంది. సో ఇంకా మిగతా పంటలు అంటే ముఖ్యంగా అపరాలు అవన్నీ కూడా ఇప్పుడు శాఖీయ దశలు ఉన్నాయి, వాటికి పెద్దగా యాజమాన్యం అవసరం లేదు. సో కలుపు ఒకటి లేకుండా చూసుకుంటే మంచిది. పెద్ద చీడపీడలు ఆశించినట్టు ఇక్కడ సమాచారం లేదు. శాస్త్రవేత్తలందరూ కూడా డయాగ్నోస్టిక్ ఫీల్డ్ విజిట్ వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే కేవలం అన్ని తొలి దశలోనే ఉన్నాయి. ఇప్పుడు కలుపు అనేది సమస్య, ఎరువులు ఇదొకటి, ఈ 2 చూసుకుంటే సరిపోతుంది. వర్షం కూడా మనకు భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం ఏంటంటే నీళ్ళు కొంచెం గట్లను తీసిపెట్టుకొని నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపెట్టేట్టు చూసుకోవాలి. ఒకవేళ యూరియా ఫర్టిలైజర్స్ వేసుడు కానీ పురుగు మందులు కొట్టే అవకాశం ఉంటే దాన్ని 1-2 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వెంబడి వర్షం పడ్డదంటే ఫోర్కాస్ట్ ఉంది మనకు, వర్షం పడితే మనకు కష్టం అవుతుంది. సో కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రైతులు ఇప్పుడు చెప్పినటువంటి సస్యరక్షణ చర్యలు, యాజమాన్య చర్యలు కనుక పాటించినట్లయితే ఎలాంటి నష్టం లేకుండా ఉండేందుకు అవకాశం ఉంది.